ముఖ్యంగా ఆమె రాసిన డైరీలు, అలాగే ఆమె చెప్పినటువంటి మాటలు, ఆవిడ పాడినటువంటి పాటలు, అలాగే ఆమె బాబా ప్రేమికులతో పంచుకున్నటువంటి ఆమె జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా మనము ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మనము ఆవిడ మెహరాజాద్ మండలి హాల్‌లో చెప్పినటువంటి విషయాల్లో ఒకటైనటువంటి బాబా ఏ విధంగా అంటే బాబా యొక్క విధానాలు మనకి అర్థం కావు. ఆయన చెప్పినటువంటి విషయాలు అంటే ఒక సందర్భంలో ఒక రకంగా ఆయన స్పందించేవారు. మరొక సందర్భంలో మరొక రకంగా స్పందించేవారు. ఇవి చూసి చాలా ఆశ్చర్యపోవడం స్త్రీ మండలి వారి వంతు. అంతకుముందు ఒకసారి ఆవిడ జ్ఞాపకాలలో ఒకటైనటువంటి బాబా, బాబా కోసం తెచ్చినటువంటి ఆరెంజ్ జ్యూస్‌ని మెహ్రా స్వయంగా చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడిది? ఎందుకు తెచ్చారు? ఎంత ఖర్చు పెట్టారు? ఇవన్నీ అడిగి ఎప్పుడూ కూడా ఇక ముందు నాకు తెలియకుండా ఇలా ఖర్చు పెట్టకూడదు అని కూడా బాబా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో అదే రోజు మధ్యాహ్నం సమయంలో ఒక బాబా దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. అతడి గురించి అన్ని విషయాలు అడుగుతూ అతనికి ఆర్థిక ఇబ్బంది ఉంది అని తెలిసి బాబా గోహెర్‌ని పిలిచి ఒక 500 ఇమ్మంటారు. మణి ఆశ్చర్యపోతుంది. ఉదయము బాబాకు అంటే బాబా ఆరోగ్యం కోసం చేసినటువంటి ఆరెంజ్ జ్యూస్ ఖరీదు ఆయనకి ఎక్కువైపోయింది. కానీ మధ్యాహ్నం ఒక ప్రేమికుడు తన దగ్గరకు వచ్చి తన ఆర్థిక బాధను చెప్పుకోగానే ఒక 500 ఇమ్మనమని గోహెర్‌ని ఆదేశించారు. అంటే ఏమిటిది? అంటే నిజానికి ఆశ్రమం నడపడానికి ఎలా నడిపేవారు అంటే ఎన్నో లక్షలు లక్షలు ఖర్చు పెట్టేవారు. ఎలా వచ్చేది అంటే అది ఆయనకే తెలియాలి. మరో సందర్భంలో ఆమె చెప్తోంది. నాగపూర్ నుండి ఒక స్త్రీ వచ్చింది. ఆమెకు బాబా కలలో కనిపించారు. చాలా స్పష్టంగా కనిపించారట. ఆమె బాబాని దర్శనం చేసుకొని వెళ్ళింది ఒకసారి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆమె వచ్చి సర్వము నేను నీకు సమర్పిస్తున్నాను అంటూ వచ్చింది. ఆమె రాగానే బాబా చాలా సాదరంగా ఆహ్వానించారు. ప్రేమగా కూర్చోపెట్టుకున్నారు. ఏమిటి విషయం అనగానే ఆమె, "నేను నీకు సమర్పించడానికి అన్నిటిని వదిలి వచ్చాను. నాకున్నదంతా నీకు తెచ్చి ఇస్తున్నాను" అని చెప్పింది. బాబా అడిగారు, "ఏమిటది" అని. రూ. 70,000 బాబా. ఆ రోజుల్లో రూ. 70,000 అంటే తక్కువ అమౌంట్ కాదు. ఆ సమయంలో మణి కూడా అక్కడే ఉంది. మణి ఆ మాట విని, పోన్లే మన ఆశ్రమం నడవడానికి కొంతవరకు మన అవసరాలు తీరడానికి ఆ సొమ్ము ఉపయోగపడుతుంది అని అనుకుంది. ఇలా ఇలా ధన సహాయం అనుకోకుండా వచ్చింది కాబట్టి బాబా కూడా అంటే ఆయన ఆరోగ్యం కోసం కూడా ఏదైనా పళ్ళ రసాలు ఇవ్వచ్చు అని కూడా ఆమె మనసులో అనుకుంది. బాబా ఆమె వైపు ప్రేమగా చూస్తూ, "నీవు నా హృదయాన్ని స్పృశించావు. దీన్ని నేను స్వీకరిస్తాను. కానీ దీన్ని నీ దగ్గరే ఉంచుకో. నువ్వే తీసుకో" అన్నారు. మణి అక్కడే ఉంది గదా! చాలా ఆశ్చర్యపోతోంది. నమ్మలేకపోతోంది ఆవిడ. ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉన్నట్లే బాబాకు కూడా అనేకం ఉండేవి. ఎన్నో సార్లు బాబా మిమ్మల్ని నేను పోషించలేని పరిస్థితొస్తే మిమ్మల్ని నేను పంపించేస్తాను అని కూడా అనేవారు. కానీ వాళ్ళందరూ కూడా ఎంతో నిరాడంబరంగా బాబా ఏం పెడితే అదే తిని అలా జీవితం గడిపేవారు. ఆ మహిళ కానీ బాబా నేను దీంతో ఏం చెయ్యాలి? నేను నీకు దీన్ని సమర్పించడానికే వచ్చాను కదా! అని అడిగింది. బాబా అంటారు, "నీకు తెలుస్తుంది ఏం చెయ్యాలో. దీన్ని నీతో తీసుకువెళ్ళు. కానీ నేను
దీన్ని స్వీకరించాను. ఇది నాదే అయిపోయింది. కానీ దీన్ని నువ్వు తీసుకువెళ్ళినప్పుడు ఏం చెయ్యాలో నీకే తోస్తుంది అంటూ బాబా తీసుకోకుండా ఆమెను పంపించేశారు. ఒక్కొక్కసారి తనకు అత్యంత సన్నిహితులైనటువంటి, సంపన్నులైనటువంటి శిష్యులున్నారు బాబా దగ్గర. సరోషి రాణి, యాదికి రాణి, అలాగే బొంబాయిలో ఉండేటటువంటి గజ్వాని ఇలాంటి వాళ్ళు చాలామంది ఆహ్, సంపన్నులున్నారు. వాళ్ళకి కొన్ని కొన్ని పనులప్పచెప్పేవారు. ఈ పనికి అంటే ఏదో ఒక పని చెప్పి, ఈ పనికి నీ డబ్బు ఉపయోగించు. ఒక వ్యక్తి నా పుస్తకాన్ని ప్రచురించాలని ఆశపడుతున్నాడు. దాని కొరకు అతనికి ధన సహాయం చెయ్యి. ఇలా ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి నెలకి ఇంత అని పంపించు. ఇలా వాళ్ళ అందరికీ తలో పని అప్పచెప్తూ ఉండేవారు. ఈ విషయాలు మణి గుర్తుకు తెచ్చుకుంటూ చెప్తూ సాయిబాబా విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించింది. మనందరికీ తెలుసు గుస్తాఖీ విషయం చదువుకున్నప్పుడు అంటే చాలా కాలం కిందటే అనుకోండి. సాయిబాబా దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యుడు యొక్క పాటలు మనం చదువుకున్నాం. మణి చెప్తోంది. సాయిబాబా తన దగ్గరకు వచ్చిన వారిని డబ్బులు అడిగేవాడు. వాళ్ళు ఎందుకైనా మంచిది వెళ్ళేటప్పుడు అవసరం ఉంటాయి. లేదా ఏదైనా అవసరానికి ఒక రూపాయి ఉంటుంది అని ఒక రూపాయి జేబులో పెట్టుకున్నా, అది తీసే వరకు ఒప్పుకునేవాడు కాదాయన. అక్కడే కూర్చుని ఆ రూపాయి కూడా తీసే వరకు చూస్తూ ఉండేవాట. జేబులు ఖాళీ అవ్వాల్సిందే. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళ జేబులు పూర్తిగా ఖాళీ అవ్వాలి. అలా తీసుకున్న డబ్బుని సాయి తనను సేవించే వారికి ఇచ్చేవారు. ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళకి నిజంగా డబ్బు అవసరం ఉండదు. లేకపోయినా వాళ్ళకి ఇచ్చేవాట. అతడు సాయిబాబా ఇచ్చిన సొమ్ముని స్వీకరించేవాడు. మరి ఏదో కారణం ఉండే ఉంటుంది అంటూ ఒకరోజు ఎవరో ఆక్షేపించారట సాయిబాబాని. ఆ వ్యక్తి దగ్గర ఉన్నదంతా కూడా నువ్వు ఊడ్చేసి తీసుకుంటున్నావు. మళ్ళీ ఈ వ్యక్తికి అవసరం లేకపోయినా, ఆర్థిక ఇబ్బంది ఏమీ లేకపోయినా, డబ్బులు ఉన్నవాడైనా అతనికి నువ్వు దోచిపెడుతున్నావు కదా! ఎందుకు అని ఎవరో ప్రశ్న అడిగినప్పుడు సాయిబాబా సమాధానం చెప్పారట. ఏమని అంటే, ఇంటిని శుభ్రంగా ఊడ్చినప్పుడు వచ్చిన దుమ్ముని ఏం చేస్తావు? వచ్చిన చెత్తను ఏం చేస్తావు? చెత్త బుట్టలో వేస్తావు. అయితే ఇతడే నా డస్ట్‌బిన్. ఇతరుల నుండి అంతా ఊడ్చి ఈ గార్బేజ్ బాక్స్‌లో వేస్తూ ఉంటాను అని సమాధానం చెప్పాడట. మణి ఈ విషయాలన్నీ చెప్తూ నవ్వుతూ వాళ్ళ విధానాలు అంటే సద్గురువుల యొక్క విధానాలు ఎన్నో రీతులుగా ఉంటాయి. మనకి వాళ్ళు చేసినటువంటి పనులలో అర్థాన్ని వెతికితే మనకి ఏమీ తెలీదు. అంటే వాళ్ళల్లో లోతు ఎరుగనటువంటి విషయాలు ఉంటాయి. బాబాకి ఎంతో మంది సమర్పించేవారు. వాటిని చాలా తుచ్చంగా తీసి బయట పడేసేవారు. ఒక్కొక్కసారి ఒక సంఘటన గుర్తుంది నాకు. ఒక ఏదో ఒక సొమ్ము తీసుకురమ్మని చెప్పి బాబా మండలి సభ్యుడిని నాకు పేరు గుర్తులేదు. అతన్ని పంపిస్తారు బాబా. సాయంత్రానికల్లా డబ్బు తీసుకొని వచ్చేయమని. కానీ అతనికి సాయంత్రం పని అవ్వలేదు. మర్నాడు సొమ్మును తీసుకొచ్చాడు. ఎలాగైతేనే సొమ్మును తీసుకురావడం కదా బాబాకి ముఖ్యం. కాబట్టి ఈ సొమ్ముతో ఆయనకి అవసరాలు తీరతాయి అని చెప్పి అనుకుంటూ తీసుకొస్తే బాబా వెంటనే దాన్ని నూతిలో పడేయమంటారు. అంటే తన ఆదేశాన్ని ఖాతరు చేయకుండా సమయానికి రాలేదు అనే ఉద్దేశంతో బాబా అతన్ని ఆ విధంగా శిక్షిస్తారు. మణి చెప్తోంది. వాళ్ళ విధానాలు లోతు ఎరుగనివి. బాబాకి సమర్పించిన వాటిని స్వీకరించడం కూడా ఎన్నో విషయాలు జరిగాయి. బాబా మనలోని పొరపాట్లు ఏమన్నా ఉంటే మరచిపోతారు. మనలోని బలహీనతల్ని కూడా మరచిపోతారు. కానీ ఆయన మనలో చిన్నపాటి ప్రేమ ఉన్నా, ఆయన పట్ల ఉన్నటువంటి ఆ చిన్నపాటి ప్రేమను మాత్రం ఆయన ఎన్నడూ మరువరు అంటోంది.
బాబా ఒక వ్యక్తి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆమెకొచ్చినటువంటి ఒక పెద్ద సమస్యను తీర్చడానికి బాబా సహాయం చేశారు. అంటే తన సంపన్నులైనటువంటి శిష్యుల్ని నియోగించి ఆమెకు ఇవ్వమన్నారు. ఆమె ఆ సొమ్మును తీసుకువెళ్ళింది. అలా బాబా తన శిష్యుల ద్వారా చాలా సహాయం పొందినటువంటి ఆ మహిళ ఒకరోజు ఉదయం బాబా భోజనంలోకి ఒక కూర వండి తీసుకొచ్చిందట. దాన్ని చూసి స్త్రీ మండలి వారందరూ ఇదేం పెద్ద విషయము అనుకున్నారు. ముఖ్యంగా మణి. బాబా నుండి ఎంతో సహాయం పొందింది. ఆవిడ కూర తీసుకొచ్చింది. జస్ట్ కూర మాత్రమే. అంటే దాన్ని తక్కువగా భావించారు మండలి స్త్రీలు. కానీ బాబా మాత్రం ఆమె ప్రయత్నానికి, ఆమె ప్రేమను పెద్ద విషయంగా తీసుకున్నారు. "ఓ! నా కోసం కూర వండి తెచ్చావా? నీ చేతులతో స్వయంగా చేశావా?" అని అడిగారు. "అవును బాబా" అంది ఆవిడ. అప్పుడు బాబా మెహరాని పిలిచి, "మెహరా చూడు చూడు. ఈమె దీన్ని వండి నా కోసం తీసుకొచ్చింది. స్వయంగా వండిందట" అంటూ కొంచెం దాన్ని పెద్దది చేసి బాబా చెప్తున్నారు. బాబా అంటారు ఆవిడతోటి, "ఇంత ఉదయమే రావడానికి ఎప్పుడు నిద్రలేచావు?" అని అడిగారు. బాబా నేను 4:30 కల్లా నిద్రలేచి ఈ కూర వండాను అని చెప్పింది. చూసావా ఎంత తొందరగా లేచి నా కోసం వండిందో అంటూ ఇలా పొగడడం. మణి అక్కడే ఉంది గదా! మణి బాబా అలా పదే పదే ఆమెను పొగడను చూసి, అయితే ఏమిటా? బాబాకేమిటి ప్రాబ్లము? అని ఆవిడ మనసులో అనుకుంది. కానీ మణి అంటోంది, బాబా ఒక్కరే ఆమె ఎంత ప్రేమతో కూరను వండిందో, ఆ చర్య ఏం చేసిందో ఆయన ఒక్కళ్ళే గ్రహించగలరు. మరెవ్వరికీ తెలీదు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తోంది మణి. ఒక వ్యక్తిగా సంగీతం పట్ల, అలాగే అన్ని విషయాల్లోనూ అత్యున్నతమైనటువంటి అభిరుచి కలిగినటువంటి బాబా తన ప్రేమికులు తన ఎదురుగుండా బాబా పాడతాము అనగానే పాడమనేవారట. వాళ్ళు బొంగురు గొంతుతో పాడినా కూడా, సంగీత జ్ఞానం లేని వాళ్ళు పాడినా కూడా, అపస్వరాలు పాడినా కూడా చక్కగా, శ్రద్ధగా ఆలకించేవారు. ఆసక్తిగా వింటారు. ఎవరైనా స్వరపరచడం తెలియని వ్యక్తి, "బాబా నీకోసం ఈ పాట రాశాను బాబా, పాడనా?" అని అడిగితే చాలు బాబా యెస్ అంటారు. స్త్రీ మండలి వారందరూ కూడా లోపల వింటూ ఉంటారు. వాళ్ళు లోలోపల మూలుక్కుంటూ ఉంటారు. అబ్బా! బాబా ఈవిడ్ని అడిగారా? ఆయన్ని అడిగారా పాట పాడమని? కర్ణ కఠోరంగా ఉంటుంది గదా! వాళ్ళ పాట. బాబా ఎలా వింటారు? అంటే ఆయనకు అత్యున్నతమైన అభిరుచి ఉంది. మామూలు అభిరుచి కాదు. సంగీతంలో ఉంది. అలాగే అన్ని కళల పట్ల ఆయనకు ఎంతో అభిరుచి ఉంది. అలాంటి వ్యక్తి కూడా ఎవరు ఎలా పాడినా అంటే ఆయన వాళ్ళల్లో ప్రేమనే చూస్తారు అనడానికి ఇదొక ఉదాహరణ. వాళ్ళ గొంతులు బాగుండకపోవచ్చు, స్వరాలు బాగుండకపోవచ్చు, అపస్వరాలు పలకవచ్చు. కానీ వాళ్ళల్లో ఉండేటటువంటి ప్రేమ ఆయనను ఆకట్టుకునేలా చేస్తుంది. అలా పాట ప్రారంభమవుతుంది. బాబా ఓపికగా వినడమే కాకుండా స్త్రీ మండలి వారి వైపు చూసి, "బాగుంది కదా! చాలా అందంగా ఉంది కదా!" అంటూ వ్యాఖ్యానించేవారు. స్త్రీ మండలి వారంతా, "ఓహ్! నో! అమ్మో! మరో పాట పాడమని ప్రోత్సహిస్తారు కాబోలు. మనం ఓకే అంటే" అనుకుంటూ బాబోయ్! అని అనుకునేవారు. అయినా బాబా ముందు కవ్వాలి పాటలు అద్భుతంగా పాడినప్పుడు ఎంతో విజ్ఞతతో సర్వజ్ఞునిగా అన్నీ తెలిసినటువంటి బాబా వినడం అనేది అపురూపంగా చూస్తూ ఉండొచ్చు. ఎంతో అపురూపంగా ఉంటుంది ఆ దృశ్యం. కానీ తన ప్రేమికులు ముక్కలు ముక్కలు చేసి పాడినా కూడా, చప్పగా పాడినా కూడా, హృదయపు లోతుల నుండి పాడినప్పుడు మాత్రం బాబాకి ఆనందం కలుగుతుంది అంటోంది మణి. లేదా ఎవరైనా, "బాబా నేను ఒక గంటలో ఇన్ని పేజీలు
కవితలు వ్రాసాను అని ఎవరైనా పంపించారు అనుకుందాం. గంటలో అంత కవిత్వం ఎలా రాయగలిగాడు అంటూ బాబా ఆశ్చర్యంగా, అంటే బాబా ఇది నీకోసం సుమా అనగానే బాబా వెంటనే, అంటే భోలా అని మనం చదువుకున్నాం, భోలా బాబా అని. అంటే ఎంతో అమాయకమైనటువంటి హృదయంతో ఆయనకి ప్రేమ మాత్రమే ముఖ్యం. ఇంక వేరే ఏది ఖాతరు చెయ్యరు. అలా ఒక వ్యక్తి నేను కవిత్వం రాశాను, బాబా నీకోసం రాశాను అంటే ఎరిచిని కూర్చోపెట్టి చదివించేవారు. పాపం ఎరిచి మొత్తం ఆయన రాసినటువంటి కవిత అంతా కూడా చదువుతూ బాబాకు వినిపించేవాడు. బాబా కూడా ఓపిగ్గా విని, చాలా బావుంది, అద్భుతంగా లేదు, చూడు ఎంత బావుందో అనేవారట. మణి అంటోంది, ఆ కవిత్వం నేను వినేదాన్ని. కానీ నా చెవులకు మాత్రం మనోరంజకంగా వినిపించేది కాదు. లోపల మూలుక్కుంటూ ఉండేదాన్ని. బాబా చాలా బాగుంది అనడం చూసి ఎరొచ్చి ఆ కవితలు పంపినటువంటి వ్యక్తికి బాబాకు బాగా నచ్చింది అని ఉత్తరం రాసేవాడు. ఆ వ్యక్తి వాటిని ప్రచురించేవాడు. దాన్ని చూసి ప్రజలంతా ఇదా కవిత్వం అంటూ ఆశ్చర్యపోయేవారు. కానీ తన మనసులో ఏమనుకుందో చెప్తోంది. చూడండి, బాబా మనలోని తప్పులను ఎలా విస్మరిస్తారో, అంతగా సహనం చూపుతారు. వాటిని విస్మరించడం కాదు, లోతుల్లో పరిశీలిస్తారు. మనం చూసేది పైపైన మాత్రమే. అది కవిత్వంలా గొప్పది కాదు, వాస్తవాన్ని ఏమర్చడము కాదు. కానీ అది సముద్రం మీద ఉండేటటువంటి ఉపరితలం. బాబా చాలా లోతుగా పరిశీలిస్తారు, లోపలికి తొంగి చూస్తారు. ఆయన మాత్రమే చూడగలరు. ఆ వ్యక్తి వ్రాసిన కవితలను ఎంతటి ప్రేమతో వ్రాసాడో ఆయనకి మాత్రమే తెలుసు. కాబట్టి చాలా బావున్నాయి అంటూ ఆయన ప్రశంసించేవారు. ఆయనకి తెలియక కాదు, ఆ కవిత్వంలో ఉండే సారం ఎంతుందో ఆయనకి తెలియకేం కాదు. కానీ వాళ్ళు ఎంతటి ప్రేమతో వ్రాసారో అది మాత్రమే ఆయన పరిగణిస్తారు. మిగిలిన వాటినన్నిటిని కూడా విస్మరిస్తారు. అంటే ఎలాంటి పొరపాట్లు చేసినా, ఎలాంటి సారం లేకపోయినా, చప్పగా ఉన్నా కూడా బాబా వాటిని ఆస్వాదించేవారట. అంటే ప్రేమించండి, నన్ను ప్రేమించండి అనడం ఎంత గొప్ప మాట అది మనము అర్థం చేసుకుంటే. ప్రేమించినప్పుడు ఏం చేసినా బాబాకు ఓకే అయిపోతుంది. అలా ప్రతి విషయాన్ని మణి ప్రతి విషయాన్ని కూడా చాలా వివరంగా చెప్తోంది. తర్వాత మెహ్రాస్ స్పెషల్ రోల్. మెహ్రా నిర్వహించినటువంటి ప్రత్యేకమైనటువంటి పాత్ర. మెహ్రా బాబాలో చేరిపోయిన వెంటనే మణి బాబా ప్రేమికులకు మెహరాజాద్‌లో తర్వాతి కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి వ్రాసిందట. ఆ సంఘటన వారిలో మెహ్రా యొక్క ప్రత్యేక పాత్రను గురించి, అలాగే బాబా స్త్రీ మండలిలో ఆమెకు ఇచ్చినటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని గురించి ఆ సంఘటన వివరిస్తుంది. బాబా హృదయంలో అత్యంత ప్రత్యేకమైన స్థానం మెహ్రాకిచ్చారు. అదే విషయం తొలి రోజుల నుండి తన శిష్యులకు తెలియజేసేవారు. అందువలన మెహ్రా బాబాలో జాయిన్ అయినంత మాత్రాన ఆమె పట్ల గల ఆరాధనా భావం ఇప్పటిది కాదు, ఇది కొనసాగింపు అంటుంది మణి. మెహ్రా సహచరులు, బాబా ప్రేమిక ప్రపంచం అందరూ కూడా వారి ప్రేమను, గౌరవాన్ని అందిస్తారు. అంటే మెహ్రా బాబా పట్ల గల ప్రేమకు ప్రపంచం మొత్తం బాబా ప్రేమికులందరూ కూడా ఆమె ప్రేమను గౌరవించడమే ఆమె సమాధికి మొక్కడం అంటే. అంతేకాక ఈ అవతార యుగంలో ఆమె పాత్ర రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. ఇలా జరుగుతుంది అని బాబా మాకు అప్పుడప్పుడు సహజంగానే అనేక సందర్భాల్లో తెలియపరిచారు. అంటే అనేక విషయాలు మెహ్రాకు ఎలాంటి స్థానం ఇచ్చారు బాబా, ఆమె ఏ విధంగా అంటే
మనం మెహ్రా గురించి అనేక విషయాలు తెలుసుకున్నాము. మెహర్ చదువుకున్నాము. మెహ్రాకున్నటువంటి ఆ పాత్ర, ప్రత్యేకమైనటువంటి బాబా ఇచ్చిన స్థానం, దాని గురించి ప్రతి క్షణము కూడా ఆయన అందరిలో ఆ భావాన్ని కలిగించేవారట. అంటే ఆ రోజుల్లో తొలి రోజుల నుండి కూడా ఈ స్త్రీ మండలి వారికి ముఖ్యంగా బాబా పట్ల ఆహ్, ఆమె ప్రేమకు ఆయన ఎలాంటి స్పందన ఉండేదో, ఆయన ఎలా స్పందించేవారో ప్రతి వారుకు తెలియజేసేవారు. ఎందుకు అంటే ఎవరైనా సరే మెహ్రా గురించి అసూయ పడ్డము, లేదా మెహ్రాకు అత్యంత ప్రత్యేక స్థానం ఇచ్చారు అనుకోవడము ఆయన సహించేవారు కాదు. కాబట్టి ఎందుకు ఇచ్చారు అలాంటి స్థానం ఆవిడకి అని తెలియజెప్పేవారు. నాజా అంతకుముందు మనం చదువుకున్నాం ఒక సందర్భంలో. నాజా హ్మ్. మెహరాకు ఎప్పుడూ కూడా ఏ పని చెప్పరు. నాకు సహాయం చెయ్యమనొచ్చు కదా! మొత్తం వంటంతా కూడా నేనే చేస్తున్నాను కదా! అని అభిప్రాయపడింది. వెంటనే బాబా ఆమె హృదయాన్ని గ్రహించినటువంటి ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆమెను పిలిచి, "నువ్వు ఏమిటి ఆలోచిస్తున్నావు?" అంటే, "బాబా ఏం లేదు బాబా" అని తప్పించుకో చూసింది. అప్పుడు ఆమె చెప్పకుండానే క్రీస్తు క్రీస్తుగా వచ్చినప్పుడు సారీ, మేరీ, మార్తా వీళ్ళిద్దరి కథ చెప్తాను అని వాళ్ళని కూర్చోపెట్టుకుని వాళ్ళిద్దరి కథను చెప్పారు. మేరీ ఎప్పుడూ క్రి యేసు యేసు యేసుక్రీస్తు పక్కనే కూర్చుని ఆయన మాటలు వింటూ ఉండేదట. మార్త ఎప్పుడూ వంటగదిలో ఉదయం నుండి సాయంత్రం వరకు, అయ్యో! నేను ఆయనతో కూర్చోలేకపోతున్నాను. అయ్యో! నేను ఆయనతో ఉండలేకపోతున్నాను అంటూ బాధపడుతూ వంట చేసేదట. అప్పుడు ఆయన చెప్పారట, మేరీ ఎలాంటి పని చేస్తోందో నా అవతార కాలంలో, మార్తా కూడా అదే పని చేస్తోంది. ఇద్దరూ నా పని చెయ్యడంలో ఒకళ్ళు పైకి కనిపించినా, అంటే పైకి ఆవిడ చెయ్యటం లేదు, ఆవిడ చేస్తోంది అని కనిపించినా, ఇద్దరూ చేసే పని అత్యంత ఉన్నతమైనది అంటూ చెప్పడం, బాబా వాళ్ళిద్దరికీ అంటే ముఖ్యంగా స్త్రీ మండలి వారి ఎదురుగుండా ఈ విషయాన్ని చెప్పారు. అలా మెహరా ఏ పని చెయ్యకపోయినా, నాజా అంత పని చేసినా, నాకు ఆ అవతారంలో మేరీ, మార్తా ఎలాంటి వాళ్ళో మీరు కూడా నాకు అంతే అంటూ బాబా స్పష్టం చేశారు. అలా ఎందుకు ఆవిడకి ప్రత్యేక స్థానం ఇచ్చారు అంటూ ఎవ్వరికీ ఎటువంటి సందేహము రాకుండా మొదటి నుంచి కూడా బాబా చాలా జాగ్రత్త పడేవారు. ప్రతి వారికి ఆవిడకి ఉన్నటువంటి ఆ స్థానాన్ని, ఆవిడ యొక్క స్వచ్ఛత, ఆవిడ యొక్క పవిత్రతను ప్రతివారు తెలుసుకునేలాగా బాబా చేస్తూ ఉండేవారు. అలా అప్పుడప్పుడు సహజంగానే అనేక సందర్భాలలో స్త్రీ మండలి వారందరికీ కూడా విశదీకరించేగా విశదీకరించినట్లుగా ఆ సంఘటనల గురించి బాబా చెప్తూ ఉండేవారు. 1920 సంవత్సరంలోనే బాబా గుల్మాయికి మెహరా తన రాధ అని ప్రకటించి, గత అవతారాలలో రాధ, సీత, మేరీ మొదలగు వారి వలె తాను మెహరాను నియమిత పాత్రలో తనకు ప్రతిరూపంగా ఎంచుకున్నాను అంటూ అప్పుడే ప్రకటించారు. ఇది 1920లోనే జరిగినటువంటి సంఘటన. మెహ్రా పాత్ర యొక్క విశిష్టతను సరళంగా, సహజమైనటువంటి పరిస్థితులు కల్పించి స్పష్టంగా సూచించేవారు. అలాంటి ఒక సందర్భంలో బాబాకు ఇష్టమైన కుక్క మస్తాన్ ప్రధాన పాత్ర పోషించింది. అంటే ఎవరెవరికి ఎలాంటి పాఠాలు నేర్పాలన్నా, ఎలాంటి సందేహాలు తీర్చాలన్నా దానికొక సందర్భాన్ని బాబా సృష్టించేవారు. అలాంటి ఒక సందర్భంలో ఆయన ప్రేమగా పెంచుకునేటటువంటి మస్తాన్ అనేటటువంటి కుక్క ప్రధాన పాత్ర పోషించింది అని మణి చెప్తోంది. దాన్ని మెహ్రా సంరక్షణలో ఉంచారు. మెహ్రా దాన్ని ప్రేమగా సాకేది. గ్రామస్తులను, గొర్రెల కాపురులను కూడా భయపెట్టేది. అందువలన మస్తాన్ని ఎప్పుడూ కట్టి ఉంచేవారట. అంటే ఎవరు వచ్చినా బాగా మొరిగేది. గ్రామస్తులు, గొర్రెల కాపర్లు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద
ఉండేది. అంటే కరుస్తుందేమోనని ఎప్పుడూ కూడా దాన్ని కట్టి ఉంచేవారు. ఒకనాటి ఉదయం మెహరా మస్తాన్ని మెస్తాన్‌కి బెల్ట్ వేసి పక్కనే ఉన్న పొలంలోకి నడిచి రావడానికి తీసుకువెళ్ళింది. కొంత దూరంలో ఒక గ్రామస్తుడు పశువులను మేపుతూ ఉన్నాడు. అతన్ని చూసి ఈ మస్తాన్ మొరగసాగాడు. భయపడిన ఆ గ్రామస్తుడు రాయిని తీసుకుని విసిరాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అంటే మస్తాన్ని భయపెట్టాలి అని. అంటే ఇంకా అరవద్దు, నేను ఇటువైపు వాడిని అని చెప్పడానికి మస్తాన్ కోసం మస్తాన్ని భయపెట్టడానికి రాయి తీసుకోవడం చూసి మస్తాన్ ఒక్క కుదుపుతో మెహ్రా చేతిని విడిపించుకుని పరిగెట్టాడు. మెహ్రా మస్తాన్ని రక్షించడానికి పరిగెత్తింది. అప్పుడే ఆ గ్రామస్తుడు మస్తాన్ వైపు రాయి విసిరాడు. ఆ రాయి మెహరాకు తగలబోయి కింద పడింది. అంటే కొంచెంలో త్రుటిలో తప్పిపోయింది. ఈ గందరగోళం ఏమిటా అని స్త్రీలందరూ మెహ్రా దగ్గరికి పరిగెట్టుకొచ్చారు. తోటమాలి, మెహ్రు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. మస్తాన్ని కూడా లోపలికి తీసుకొచ్చారు. మెహరాజాదులో పనిచేసే వాని బంధువైన ఆ నేరస్తుడిని బాబా దగ్గరకు మండలి హాలుకు తీసుకొచ్చారు. అతడు తన వైపు నుండి, మెహ్రు తమ వైపు నుండి వాదన వినిపించారు. అంటే మెహ్రా ఆ సమయంలో బయటికి వచ్చేది కాదు. కాబట్టి మెహ్రా తరఫున మెహ్రు వాదన వినిపించింది. ఆ వ్యక్తి ఎవరైతే మస్తాన్ని కొట్టబోయాడో అతడు తన వైపు నుండి వాదన బాబాకు వినిపించాడు. బాబా ఆదేశించిన మీదట పనివాడు తన బంధువుని చెంపదెబ్బ కొట్టాడు. బాబా పాదాలపై అతని చేత అంటే పాదాల దగ్గర అతని చేత ముక్కుతో నేలను రుద్దించారు. ఆ విధంగా బాబా ఆ వ్యక్తిని తర్వాత క్షమించి, అంటే కొంత శిక్ష వేసి తర్వాత క్షమించారు. అతడు పశ్చాత్తాపంతో కన్నీటితో బాబా ముందు నిలబడ్డాడు. బాబా అతని వైపు చూసి చాలా విచారంగా చూశారట. అంటే మెహ్రా కారణంగా అతన్ని దండించవలసి వచ్చింది అని కూడా బాబా బాధపడ్డారు. అతడు తన అజ్ఞానంతో ఎలాంటి పని చెయ్యబోయాడో, ఎంత త్రుటిలో అపాయం తప్పిందో బాబాకి మాత్రమే తెలుసు. అది తర్వాత వాళ్ళందరికీ వెల్లడించారు బాబా. ఆరాధించవలసినటువంటి మెహ్రాపై రాతిని విసిరాడు. బాబా అతనితో నువ్వేం చేశావో కొంచెమైనా తెలుసా? భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఆరాధించేటటువంటి మెహ్రాపై రాయి విసిరావు. ఎంతటి పొరపాటు చేశావో నీకు తెలియదు అంటూ బాబా స్పష్టం చేశారు. ఎందుకు అంత కోపం వచ్చింది అంటే మెహ్రాకు నిజానికి తగిలితే ఎలాంటి ప్రమాదం సంభవించేదో మనం ఊహించలేం. అలాంటి సందర్భంలో అంటే ఆ సందర్భాన్ని బాబాయే సృష్టించి ముందు ముందు రాబోయే రోజులలో మెహ్రా పూజింపబడుతుంది అంటూ అందరికీ ప్రపంచం అంతటికీ తెలియపరచడానికి ఈ సన్నివేశాన్ని బాబాయే సృష్టించారు అని కూడా మనము అనుకోవచ్చు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి లక్ష్మి గారు. రోజు మాకు చక్కగా వివరంగా చెప్తున్నాను.